వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైతే ఉన్నాయో రెగ్యులర్గా మనం ఏ విధంగా ఫాలో అవుతున్నాం అదేవిధంగా ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా తీసుకుందామండి. ప్రతిరోజు కూడా రెగ్యులర్గా మీరు చాలాసార్లు మీకు చెప్తున్నాను, తప్పనిసరిగా మనకి నోటిఫికేషన్ రావడానికి చాలా తక్కువ టైమే ఉంది. కంపల్సరీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు, తర్వాత నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇవేవి ఆగో, కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రిపేర్ అవుతూ ఉండండి. మీకు స్టాటిక్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ అవి చదువుతూనే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మాత్రం ప్రతిరోజు కూడా రెగ్యులర్గా ఒక 2 పేపర్లు తప్పనిసరిగా చదవండి, వాటి నోట్స్ రాయండి. ప్లస్ మీరు ఏమి ఫాలో అయినప్పుడు కూడా ఇవి కూడా ఫాలో అవ్వండి. ప్లస్ ఒక మ్యాగజైన్, మీకు నచ్చినటువంటి ఒక మ్యాగజైన్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మనం చెప్పేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏమైతే ఉన్నాయో వీటిని ఒక నోట్స్ రూపంలో రాయండి, తప్పనిసరిగా మర్చిపోవద్దు. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి మీ ఎగ్జామినేషన్లో, చాలా బాగా ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సెలెక్టెడ్ బిట్స్ అనమాట ఇవి. కాబట్టి తప్పనిసరిగా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ బిట్గా చూసుకున్నట్లయితే ఈబుక్ 2020లో 20 ఆవిష్కరణలు అనేటువంటి ఒక బుక్ అండి. ఇది ఇంగ్లీష్లో చూద్దాం. ద ఈబుక్ 20 రిఫార్మ్స్ ఇన్ 2020. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక బుక్. ఈ బుక్ని ఇటీవల కాలంలో ఏ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది ఒక డిజిటల్ బుక్. ఇటీవల కాలంలో ఈ డిజిటల్ బుక్ని రిలీజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? ద ఈబుక్ 20 రిఫార్మ్స్ ఇన్ 2020 లిస్ట్ అవుట్ ఆఫ్ ద మేజర్ రిఫార్మ్స్, ఇన్నోవేషన్స్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ టుక్ ప్లేస్ ఇన్ 2020 ఇన్ విచ్ మినిస్ట్రీ? ఏ మినిస్ట్రీ ఈ బుక్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది? బుక్ మనకి దీంట్లో ఇంక ఇదంతా అవసరం లేదండి. మనకు కావాల్సిన ఏంటంటే బుక్ పేరు కావాలి మనకి, చాలా చాలా ఇంపార్టెంట్. 20 రిఫార్మ్స్ ఇన్ 2020 అనేటటువంటి బుక్ని ఇటీవల కాలంలో ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేయడం అనేది జరిగింది? అంతవరకే మనకి. చూసుకున్నట్లయితే మనకి వీటిలో మనం 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. ఈ 4 ఆప్షన్లో కూడా మనకి ద రైట్ ఆప్షన్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇది ఒకటి గుర్తుంచుకోవడం సరిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ మంత్రిత్వ శాఖ ఈ బుక్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. బుక్ పేరు 20 రిఫార్మ్స్ ఇన్ 2020 అనే బుక్. సరే, ఆ బుక్ ఏంటి, దేనికి సంబంధించినటువంటిది అంటే గత కాలంలో
ఈ యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ ఏమేమి అచీవ్మెంట్ సాధించింది, నెక్స్ట్ మన స్ట్రెంగ్త్ ఎంత, మన పరిస్థితి ఏంటి, మన భారతదేశం యొక్క డిఫెన్స్ యొక్క మంచి చెడ్డలన్నింటినీ కూడా ఆ యొక్క పుస్తకంలో పొందుపరచడం అనేది జరిగింది. కాబట్టి డిఫెన్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఇటీవల కాలంలో రిలీజ్ చేశారు. తప్పనిసరిగా ఆ బుక్ ఏంటంటే మన భారతదేశ వ్యవస్థ, మన భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ, మన భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది, నెక్స్ట్ లేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటి, నెక్స్ట్ మనం దాంట్లో సాధించవలసినవి ఏంటి, సాధించినవి ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా చాలా కూలంకుషంగా దీంట్లో ఈ బుక్లో పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఆ బుక్ను మనం ఈ యొక్క ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 20 రిఫార్మ్స్ ఇన్ 2020 దీన్ని రిలీజ్ చేసిన వారు ఎవరంటే మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ ఇటీవల కాలంలో దీన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఎవరంటే మనకి డిఫెన్స్కి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ చూసుకున్నట్లయితే శ్రీపాద్ నాయక్, ఆ పేరు కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఒకవేళ పేపర్ కనుక టఫ్గా అడగాలనుకున్నట్లయితే డిఫెన్స్ మినిస్టర్ మన అందరికీ తెలుసు రాజ్నాథ్ సింగ్ అని చెప్పేసి, మనం ప్రతి ఒక్కరు కూడా చెప్తారు రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ అని చెప్పేసి. కానీ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఎవరని చెప్పేసినట్లయితే శ్రీపాద్ నాయక్ అనే పేరు కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సరే, బుక్ పేరు, ఎవరు రిలీజ్ చేశారు ఏంటి అనేది చూద్దాం. అది కంపల్సరీ మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మెమరీ అధ్యయనాలపై ఆసియా యొక్క మొదటి వర్క్షాప్ను వాస్తవంగా నిర్వహించినటువంటి సంస్థ ఇది. వాస్తవంగా అంటే దీన్ని చూడండి ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. విచ్ ఆర్గనైజేషన్ వర్చువల్లీ hosted Asia's first workshop on international memory studies. ఇక్కడ ఇటువంటి బిట్స్ మనకు అడగడానికి అవకాశం ఉండదని ఇంటర్నేషనల్ మెమరీ స్టడీస్ అనే అంశం మీద ఇటీవల కాలంలో వర్క్షాప్ నిర్వహించినటువంటి సంస్థ ఏది, లేదా ఇన్స్టిట్యూట్ ఏది, లేకపోతే విద్యాలయం ఏది, ఇవి నాలుగిట్లో. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే అంతర్జాతీయ మెమరీ అధ్యయనాలపై, తెలుగులో చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మెమరీ అధ్యయనాలపై, ఇంటర్నేషనల్ మెమరీ స్టడీస్పై వర్క్షాప్ నిర్వహించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఈ నాలుగిట్లో మనకి ఏది అనేది ఇంపార్టెంట్. వీటిలో మనం చూసుకున్నట్లయితే ద రైట్ ఆన్సర్ ఈస్ ఐఐటి మద్రాస్ ఆసియాలోనే మొట్టమొదటిసారిగా, మీకు చాలాసార్లు చెప్పాం ఏ విధంగానంటే ప్రపంచవ్యాప్తంగా కానీ, భారతదేశంలో కానీ, ఏషియాలో కానీ ఏమైనా సరే ఫస్ట్ కనుక ఏమైనా జరిగినట్లయితే అటువంటి విషయాలు మనం ఎగ్జామినర్ కంపల్సరీ అడుగుతున్నాడు. కాబట్టి ఇది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆసియాలోనే ఈ యొక్క ఇంటర్నేషనల్ మెమరీ స్టడీస్ అనే దాని మీద వర్క్షాప్ నిర్వహించినటువంటి మొట్టమొదటి దేశంగా మనం దేని గుర్తుంచుకోవాల్సి అంటే భారతదేశం. అది నిర్వహించినటువంటి సంస్థ ఏదంటే ఐఐటి మద్రాస్. నెక్స్ట్ బిట్గా చూద్దాం. ఎంఎన్సీలపై G7 దేశాలు నిర్ణయించిన కనీస గ్లోబల్ కార్పొరేట్ పన్ను రేటు ఎంత? ఇక్కడ మనకి వాట్ వాజ్ ద మినిమం గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ ఫిక్స్డ్ బై ద G7 కంట్రీస్ ఆన్ ఎంఎన్సీ. ఇక్కడ మనకి దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇటీవల కాలంలో G7 దేశాల యొక్క సమావేశం జరిగింది. అంటే 2 స్టెప్లు ఇక్కడ మనకి 2 విభాగాలు జరుగుతుందండి. ఫస్ట్ విభాగం చూసుకున్నట్లయితే మొన్న జూన్ 4వ తారీఖు మరి 5వ తారీఖు అది ఒక సమిట్. అదేవిధంగా G7కి సంబంధించినటువంటి దేశాధినేతల సమిట్ కూడా జరుగుతుంది. అది నిన్న, ఈరోజు, రేపు జరుగుతుంది. ఇది సపరేట్, ఇది దేశాధినేతలు సపరేట్. ఇది అంతా కూడా అవుట్పుట్ అంతా కూడా మనకు 1 or 2 డేస్లో, రేపు ఎల్లుండిలో మనకి అవుట్పుట్ అంతా అసలు ఏమేమి జరిగింది, ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, కోవిడ్కి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆల్రెడీ కొంత డిక్లేర్ చేయడం అనేది కూడా జరిగింది. ఒక 100 కోట్ల టీకా డోసుల్ని పేద ప్రజలందరూ, పేద దేశాలన్నింటిలో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అని చెప్పేసి G7లో ప్రకటించడం జరిగింది. దాంట్లో 50% అంటే 50 కోట్ల డోసుల్ని ఓన్లీ అమెరికా స్పాన్సర్ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం అనేది జరిగింది జో బైడెన్. అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ కూడా ఈ G7 కంట్రీస్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏమేమి ప్రకటించారు, ఏమేమి తీర్మానాలు చేశారు, ఈ యొక్క గ్లోబల్ సమిట్ గురించి ఏం చేశారు, ఎన్విరాన్మెంట్ గురించి ఏం చేశారు, ఎన్నింటి గురించి కూడా క్లియర్ డేటా మనకి రేపు ఎల్లుండి మొత్తం అంతా వస్తుంది. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సరే, ఇక్కడ మనకు ముందు ఏంటంటే అధినేతల కంటే ముందు, దేశాధ్యక్షుల కంటే ముందు ఒక సమిట్ జరిగింది ఇంగ్లాండ్లో ఒక సమిట్ జరిగింది. G7 ఫైనాన్స్ మినిస్టర్స్
G7 ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ అపెక్స్ బ్యాంక్స్ గవర్నర్స్. అపెక్స్ బ్యాంక్స్ అని మనకు తెలియదు ఏముంది, ఆ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన బ్యాంక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశాన్ని చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపెక్స్ బ్యాంక్ అంటాం. అత్యున్నతమైన బ్యాంక్ ఏదైనా మనకి రిజర్వ్ బ్యాంక్, ఆర్బీఐ, అపెక్స్ బ్యాంక్. అలాగే ఆ G7 దేశాలకు సంబంధించినటువంటి అత్యున్నతమైన బ్యాంక్ ఏదైతే ఉంటుందో అంటే సెంట్రల్ బ్యాంక్, గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంక్ ఉన్నటువంటి గవర్నర్ హెడ్ వాళ్ళు ప్లస్ ఆ దేశం యొక్క ఫైనాన్స్ మినిస్టర్స్, ఆ 7 దేశాల యొక్క ఫైనాన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఒకటి ఎక్కడ జరిగిందంటే మనకి లండన్లో జరిగింది. ఏ తారీఖులో జరిగిందంటే 4, 5 తారీఖుల్లో, జూన్ 4th and 5th ఈ యొక్క సమ్మిట్ జరగడం అనేది జరిగింది. అయితే ఈ సమ్మిట్లో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏంటంటే ఇక్కడ మనకి ఏమైతే కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయో, ఏమైతే మల్టీనేషనల్ కంపెనీస్ ఏమైతే ఉంటాయో వాటి మీద కంపల్సరీ కొంత ట్యాక్స్ విధించాలి అని చెప్పేసి అని ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్స్ మరియు అపెక్స్ బ్యాంక్ గవర్నర్స్ వాళ్ళందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఆ విషయం ఇప్పుడు వీళ్ళ అధినేతల ముందు ఆ విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. దాని విషయం నిర్ణయం తీసుకోబోతున్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మన బిట్ ఏంటంటే G7 దేశాలు నిర్ణయించిన కనీస గ్లోబల్ కార్పొరేట్ పన్ను ఎంత, గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్ ఎంత నిర్ణయించాలని అనుకుంటున్నారు అని చూసుకున్నట్లయితే 15%. ఇది గుర్తుంచుకోవాలి మనం. ఎంత అంటే 15%. మల్టీనేషనల్ కంపెనీస్ ఏమైతే ఉంటాయో వాటికి 15% ట్యాక్స్ విధించాలని చెప్పేసి అని ఇటీవల కాలంలో G7 దేశాల ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ అపెక్స్ బ్యాంక్స్ గవర్నర్స్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఆ యొక్క ఫైలు ఇప్పుడు దేశాధినేతల టేబుల్ మీద ఉంది. అది ఈరోజు డిసైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా అంటే మల్టీనేషనల్ కంపెనీస్ మీద ట్యాక్స్ ఎంత అని చెప్పేసి అనుకున్నట్లయితే 15%గా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రపంచ బ్యాంక్ విద్యా సలహాదారుగా ఎవరు నియమించబడ్డారు? హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఎడ్యుకేషనల్ అడ్వైజర్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్? ఎడ్యుకేషనల్ అడ్వైజర్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రపంచ బ్యాంక్కి ఎడ్యుకేషనల్ అడ్వైజర్గా ఇటీవల కాలంలో ఎవరు నియమించబడ్డారు? ఇక్కడ మనం 4 ఆప్షన్: ఆనంద్ కుమార్, రంజిత్ సిన్హా డిసేల్, బాబర్ ఆలీ, టిఎన్ సీమా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పేరు రంజిత్ సిన్హా డిసేల్ మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం గత కొద్ది కాలంగా. రంజిత్ సిన్హా డిసేల్ ఇతని పేరు మనం ఇటీవల కాలంలో వార్తల్లో చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం ఏంటనేది ఇప్పుడు చెప్తాను మీకు. సరే, చాలా చాలా ఇంపార్టెంట్. వీటికి ప్రపంచ బ్యాంక్కే, వరల్డ్ బ్యాంక్కే ఎడ్యుకేషనల్ అడ్వైజర్గా, విద్యా సలహాదారుడుగా నియమించబడినటువంటి భారతీయుడు, మొట్టమొదటి భారతీయుడిగా మనం ఎవరిని గుర్తుంచుకోవాలంటే రంజిత్ సిన్హా డిసేల్ని మనం గుర్తుంచుకోవాలి. ఈయన మహారాష్ట్రకు చెందినటువంటి ఒక స్కూల్ టీచర్. సరే, ఇతను కాలం ఎప్పుడంటే జూన్ 2021 అంటే ఈ నెల 2021 నుంచి 2024 డిసెంబర్ వరకు ఈయన ఈ పదవిలో ఉంటారు. ఎడ్యుకేషనల్ అడ్వైజర్గా ఉంటారు వరల్డ్ బ్యాంక్ ఎడ్యుకేషనల్ అడ్వైజర్. సరే, ఒక్కడే ఎడ్యుకేషనల్ అడ్వైజర్ అంటే 12 మంది ఎడ్యుకేషనల్ అడ్వైజర్స్ ఉంటారు. ఆ అడ్వైజర్స్లో ఈయన కూడా ఒకడుగా ఉంటూ ఉంటారు. నెక్స్ట్, ఈయన ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రంజిత్ సిన్హా డిసేల్ మహారాష్ట్రకు చెందినటువంటి, బిలాంగ్స్ టు మహారాష్ట్ర. ఆయన ఒక స్కూల్ టీచర్. అనేకమైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి 2020లో గ్లోబల్ టీచర్ ప్రైజ్, చాలా ఇంపార్టెంట్, 2020 సంవత్సరానికి గాను గ్లోబల్ టీచర్ ప్రైజ్ పొందినటువంటి ఏకైక భారతీయుడు, మొట్టమొదటి భారతీయుడు, గ్లోబల్ టీచర్స్ ప్రైజ్ పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే ఈ యొక్క రంజిత్ సిన్హా డిసేల్. అతని పేపర్లు మనం చూస్తున్నాము, వార్తల్లో అతని ఫొటోసు, పిల్లలతో అతను కూర్చొని అతను ఆ ల్యాప్టాప్లో అన్నీ కూడా చూపించడం, ఇంకా అతని లైఫ్ అంతా కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్కి డెడికేట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి అతన్ని ఇటీవల కాలంలో ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ ఎడ్యుకేషన్ అడ్వైజర్గా తీసుకున్నారు. కాబట్టి పేరు గుర్తుంచుకోవాలి, రంజిత్ సిన్హా డిసేల్ అనేటువంటి వ్యక్తి మహారాష్ట్ర స్కూల్ టీచర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. జూన్ 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద, ఇది గుర్తుంచుకోవాలండి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పిఎంజీకేఏవై,
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కోవిడ్-19 ఉపశమనంగా ఎప్పటి వరకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ నెలకు ఎన్ని కేజీల వరకు పెంచింది? ఇక్కడ మనకి బిట్ ఏంటంటే దీన్ని బ్రీఫ్గా చెప్తాను. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ పథకం కింద ప్రభుత్వం ఉచితంగా గోధుమలు మరియు బియ్యాన్ని పంపిణీ చేయాలని చెప్పేసి అండి ఎక్స్టెండ్ చేయలేము. అంతకుముందు కూడా కోవిడ్ టైంలో ఫస్ట్ వేవ్ టైంలో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరలా సెకండ్ వేవ్లో కూడా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎప్పటి వరకు దాన్ని అమలు చేస్తారు అనేది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఎన్ని కేజీలు ఇస్తారు. దాంట్లో మనం చూసుకున్నట్లయితే ద రైట్ ఆన్సర్ నవంబర్ 2021. నెక్స్ట్ అది ఇక్కడ ఒక వ్యక్తికి వచ్చే 5 కిలోలు గోధుమ లేదా 5 కిలోల రైస్ బియ్యం దీన్ని నవంబర్ 2021 వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ పథకం కింద అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేటువంటి పథకం ద్వారా. ఎంతమందికి ఇస్తారో ఎంతమందికి ఇవ్వాలనే లక్ష్యం ఏంటంటే 80 కోట్ల మంది దీనివల్ల లబ్ధి పొందేవాళ్ళు సుమారుగా 80 కోట్ల మంది దీనివల్ల లబ్ధి పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇది ఏ స్కీమ్ కింద వస్తుందంటే NFSA నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఇది ఏ యాక్ట్ కింద వస్తుందంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. దాన్ని మనం NFSA అంటాం. ఆ యాక్ట్ కింద ఈ యొక్క పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నవంబర్ 2021 వరకు ఒక వ్యక్తికి 5 కిలోల చొప్పున ఈ యొక్క పంపిణీ గోధుమలు కానీ బియ్యం కానీ ఉచితంగా పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అది ఏ పథకం కింద? ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన అనేటువంటి పథకం కింద. నెక్స్ట్ బిట్ చూద్దాం. 2021లో ప్రపంచ జీవనోపాధి సూచిక ప్రకారం విడుదలైన ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రకారం ప్రపంచంలో అత్యంత జీవించదగిన నగరం ఏది? Which is the world's most livable city as per the Global Livability Index 2021 released by the Economic Intelligence Unit. ఇక్కడ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది ఇటీవల కాలంలో ఒక సూచన విడుదల చేయడం అనేది జరిగింది. ఏంటంటే ప్రపంచంలో ప్రజలు నివసించడానికి యోగ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి నగరాలు ఏవి, వాటిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి నగరం ఏది అనేది ఇటీవల కాలంలో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ దీంట్లో చూసుకున్నట్లయితే మనం లండన్, ఒసాకా, జ్యూరిచ్, అక్లాండ్ ఈ 4 మనకి చూసుకున్నట్లయితే అక్లాండ్ న్యూజిలాండ్ ఈ యొక్క అక్లాండ్ అనేటువంటి ప్రదేశం న్యూజిలాండ్ మనకు అందరికీ తెలుసు. మనకి ఆస్ట్రేలియా పైభాగంలో ఉన్నటువంటి న్యూజిలాండ్ దాని దగ్గరలోనే ఉంటుంది. మ్యాప్ చూస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. కరెంట్ అఫైర్స్ కానీ జోగ్రఫీ కానీ ఏది చదువుతున్నప్పుడు కూడా ఏదైనా ఒక ప్లేస్ వచ్చిందంటే తప్పనిసరిగా మ్యాప్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా బాగా గుర్తుంటుంది మీకు. అసలు న్యూజిలాండ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది. సరే, ఇక్కడ న్యూజిలాండ్ క్యాపిటల్ అనేటువంటి అక్లాండ్. ఈ యొక్క అక్లాండ్ అనేది ప్రపంచంలోనే నివసించడానికి అత్యంత అనువైనటువంటి ప్రదేశము అని ఇటీవల కాలంలో ఈ యొక్క లివబిలిటీ ఇండెక్స్ 2021 రిలీజ్ చేయడం అనేది జరిగింది అక్లాండ్. మరి సెకండ్, థర్డ్ పొజిషన్ చూసుకున్నట్టయితే ఒసాకా జపాన్ ఇస్ ద సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ అడిలైడ్ ఆస్ట్రేలియా. కాబట్టి దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది అంటే 3 ప్రాంతాలు గుర్తుంచుకోవాలి. ఒకటి అక్లాండ్, 2 ఒసాకా, 3 చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి అడిలైడ్. మనం చాలాసార్లు వినే ఉంటాం. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి అడిలైడ్ ఆస్ట్రేలియా. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 ప్లేసులు ప్రపంచంలోని మానవులు నివసించడానికి అత్యంత విలాసవంతమైన అత్యంత అనువైన ప్లేసులుగా గుర్తించడం అనేది జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ బ్యాంక్ విడుదల చేసిన గ్లోబల్ ఆర్థిక అవకాశాలు జూన్ 2021 ప్రకారం భారతదేశం యొక్క జీడిపి ఫైనాన్షియల్ 2020 ఎంత శాతం పెరుగుతుందని అంచనా వేసింది? ఇటీవల కాలంలో ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి. ఆ రిపోర్ట్ ప్రకారం ఎవరు రిపోర్ట్ ఇచ్చారు, ఎంత శాతం పెరుగుతుందని రిపోర్ట్ ఇచ్చారు భారతదేశం యొక్క జీడిపి అనేది ఇక్కడ మనకు ప్రశ్న. సింపుల్, 2 పదాలు. ఈ క్వశ్చన్ అంతా కూడా మనకి అవసరం. ఇంగ్లీష్లో చూద్దాం ఒకసారి. యాజ్ పర్ ద జూన్ 2021
గ్లోబల్ ఎకనామిక్ prospects released by Dash India GDP was estimated to grow at Dash in financial year 2022. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది, నెక్స్ట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అనేది చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఇస్ వరల్డ్ బ్యాంక్. చాలా చాలా ఇంపార్టెంట్. నిన్న రిజర్వ్ బ్యాంక్ గురించి మనం చెప్పుకున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఎంత చెప్పింది అని చెప్పేసి మన భారతదేశం జీడిపి రిజర్వ్ బ్యాంక్ ఎంత అంచనా వేసిందని. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఎంత అంచనా వేసింది భారతదేశం యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 2022లో మన యొక్క జీడిపి ఎంత అని వరల్డ్ బ్యాంక్ చెప్పిందంటే 8.3. అదే మనకి రిజర్వ్ బ్యాంక్ చూసుకున్నట్లయితే 9.5 ఉంది. రిజర్వ్ బ్యాంక్ చూసుకున్నట్లయితే 9.5 ఉంది. ఇక్కడ మన వరల్డ్ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఏముంటుందంటే 8.3% జీడిపి ఉంటుంది అని చెప్పేసి అని అంటుంది. జీడిపి గ్రోత్ ఎంత ఉంటుందంటే 8.3 అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం ఇటువంటి డేటాలు ఇచ్చినప్పుడు గతంలో చూసుకున్నట్లయితే ఇదే 8.3ని 10.1 ఉంది. మొన్నటి వరకు మనం చదువుకుంది ఎంతంటే 10.1%. వరల్డ్ బ్యాంక్ ప్రకారం భారతదేశం యొక్క జీడిపి ఫైనాన్షియల్ ఇయర్ 2021-22లో ఎంత పెరుగుతుంది అని చెప్పేసి అంటే 10.1 చదువుకున్నాం మొన్నటి వరకు. కానీ లేటెస్ట్గా ఈ యొక్క కోవిడ్ వేవ్ వల్ల దాన్ని జీడిపి రేట్ని తగ్గించడం జరిగింది. ప్రజెంట్ అయితే ఎంత అంటే 8.3, 10.1 కాదు. 10.1 అనే దాన్ని అది తగ్గించుకుని 8.3గా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మనకి ఇటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ ఎపెక్స్ ఆర్గనైజేషన్స్ ఏమైనా సరే డేటా ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వాటి గురించి మనం చూస్తూ ఉండాలి. నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే జూన్ 2021లో భారత ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమించబడ్డారు? ఇటీవల కాలంలో ఎన్నికల కమిషనర్గా నియమించబడడం అనేది జరిగింది. ఆ ఎన్నికల కమిషనర్ ఎవరు అది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇచ్చాం. ఓం ప్రకాష్ రావత్, యశ్వర్ధన్ కుమార్ సిన్హా, అనూప్ చంద్ర పాండే, టీవీ సోమనాథన్. ఇక్కడ మనకి అసలు మనకి ఎలక్షన్ కమిషనర్ ఎంతమంది ఉంటారు ఏంటి మనందరికీ యాక్చువల్లీ ఎలక్షన్ కమిషనర్స్ ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురులో ఒక వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సిఈసి అంటాం. అతన్ని ఏమంటామంటే సిఈసి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? మిగిలినటువంటి 1+2 అక్కడ 1+2 అంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, నెక్స్ట్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్. వాళ్ళలో ఇటీవల కాలంలో ఎన్నికల కమిషనర్గా ఎవరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాదు, ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమించబడ్డారు అని చూసుకున్నట్లయితే మనకి అనూప్ చంద్ర పాండే. ఈయన ఇటీవల కాలంలో కొత్తగా ఈసీగా నియమించబడ్డం అనేది జరిగింది. సరే ఇక్కడ మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? మనది సుశీల్ చంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్. నెక్స్ట్ ఇంకొక ఎలక్షన్ కమిషనర్ చూసుకున్నట్లయితే రాజీవ్ కుమార్. కాబట్టి ఇలా ముగ్గురి పేర్లు తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సిందే. అనూప్ చంద్ర పాండే ఇటీవల కాలంలో వచ్చాడు. ఆయన కాకోకుండా మిగిలిన ఇద్దరు ఎవరంటే సుశీల్ చంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్, రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే మిగిలినటువంటి ఎలక్షన్ కమిషనర్గా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ ముగ్గురు పేర్లు ఇంపార్టెంట్. సుశీల్ చంద్ర, రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే, వీళ్ళ ముగ్గురు కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆర్బీఐ ఏ డిప్యూటీ గవర్నర్ను 2 సంవత్సరాల కాలానికి తిరిగి నియమించారు? ఇక్కడ మనకి ఒక 2 years టైము ఎక్స్టెండ్ చేసింది ఆర్బీఐ ఇటీవల కాలంలో. ఎవరికి ఎందుకు చేయవలసి వచ్చింది ఏంటి ఆ విషయాలన్నీ కూడా. అసలు ఆర్బీఐ గవర్నర్లు ఎంతమంది ఉంటారు, అసలు రిజర్వ్ బ్యాంక్ అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అని చూసుకున్నట్లయితే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 ఏప్రిల్లో ప్రారంభించబడింది, మనందరికీ తెలుసు. 1949లో January 1st దాన్ని నేషనలైజ్ చేయడం అనేది జరిగింది, తెలుసు. దాని యొక్క హెడ్ క్వార్టర్ ముంబై, మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. దాని యొక్క ఆర్బీఐ యొక్క గవర్నర్ చూసుకున్నట్లయితే మనకి శక్తికాంత దాస్, మనందరికీ తెలుసు, చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. శక్తికాంత దాస్ కాకుండా డిప్యూటీ గవర్నర్స్ 4 ఉంటారు. డిప్యూటీ గవర్నర్స్ మనకి ఎంతమంది ఉంటారు? 4 ఉంటారు. అంటే 1+4 1+1+4 ఒక గవర్నర్ శక్తికాంత దాస్ ప్లస్
నలుగురు డిప్యూటీ గవర్నర్స్, నలుగురు డిప్యూటీ గవర్నర్స్. కాబట్టి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి 1+4, 1+4, 1 గవర్నర్. నెక్స్ట్ ఈ 4 అనేది డిప్యూటీ గవర్నర్స్. అయితే వీళ్ళ నలుగురు పేర్లు కూడా గతంలో ఒక ఎగ్జామ్లో అడిగాడండి. ఈ క్రింది వానిలో రిజర్వ్ బ్యాంక్ యొక్క డిప్యూటీ గవర్నర్ కాని వారు ఎవరు అని అడిగారు. డిప్యూటీ గవర్నర్ కాని వారు రీసెంట్గా కాని వారు ఎవరని చెప్పేసి అని అడగడం జరిగింది. కాబట్టి ఆ నలుగురు పేర్లు మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మన ఎగ్జామ్స్లోనే కాదండి, నేషనల్ వైడ్గా జరిగేటువంటి చాలా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. మన ఏపీలోనే కాకుండా ఇదంతా కూడా నేషనల్ వైడ్ జరిగేటువంటి జీకే కాబట్టి, కరెంట్ అఫైర్స్ కాబట్టి నేషనల్ వైడ్గా జరిగే ఎగ్జామ్స్లో కూడా ఈ బిట్లు అడుగుతూ ఉంటాడు. క్రింది వారిలో ఆర్బీఐ గవర్నర్ కాని డిప్యూటీ గవర్నర్ కాని వారు ఎవరు? కాబట్టి మనం తప్పనిసరిగా నలుగురు డిప్యూటీ గవర్నర్ పేర్లు తెలుసుకోవాలి. ఒకడు మైకేల్ పాత్ర, వాళ్ళలో మనకి ఎవరంటే ఒకడు మైకేల్ పాత్ర, రాజేశ్వరరావు, రాజేశ్వరరావు, రవిశంకర్, ఎంకే జైన్. ఇక్కడ మనకి ద రైట్ ఆన్సర్ ఈజ్ మహేష్ కుమార్ జైన్ అనే అతన్ని ఇటీవల కాలంలో 2 సంవత్సరాలకి ఎడిషనల్ కింద తీసుకోవడం అనేది జరిగింది. వీళ్ళ నలుగురు పేర్లు గుర్తుంచుకోండి: మైకేల్ పాత్ర, రాజేశ్వరరావు, రవిశంకర్, ఎంకే జైన్. కాబట్టి ఇప్పుడు ఏమైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఈ విషయాలన్నింటినీ కూడా తప్పనిసరిగా నోట్స్ రూపంలో రాయండి. ఈ రాసినటువంటి విషయాలను కూడా జస్ట్ మీకు వీళ్ళని త్వరగా ఒక 10 days కలిపి ఒక కరెంట్ అఫైర్స్ మీకు ఒక క్లాస్ చెప్తామని చెప్పాం. అవన్నీ కూడా రెడీ చేసి ఉంచాం. వాటిని ఈ 10 daysలో 1 to 10 జూన్ 1 నుంచి జూన్ 10 వరకు జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని కూడా ఇంకో క్లాస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. రెగ్యులర్గా వీటి నోట్స్ రూపంలో రాస్తూ ఉండండి. కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ అదేవిధంగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మీ క్లాసులన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.